నేడు లగచర్లకు జాతీయ ఎస్టీ కమిషన్ లగచర్ల ఘటనపైన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించింది. నేడు లగచర్లలో కమిషన్ బృందం పర్యటించనుంది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు బాటోతు హుస్సేన్ నాయక్, డైరెక్టర్ పీకే రెడ్డి, మరో అధికారి అశోక్ కుమార్తో కలిసి లగచర్లలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 12 గంటలకు లగచర్లకు చేరుకోనున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం సంగారెడ్డి జైలుకు వెళ్లనున్నారు. జైల్లో ఉన్న రైతులతో వారు మాట్లాడనున్నారు. సో పోలీసులు వ్యవహరించిన తీరు, కస్టడీలో ఏం జరిగిందనే దానిపైన కూడా పూర్తి వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉన్నది. 100% చెయ్యాలి, సేకరించాలి. జాతీయ ఎస్టీ కమిషను ఈ మొత్తం వ్యవహారంలో విచారణకు ఆదేశించాలి. అక్కడ ఉన్నటువంటి ఐజీ ఇదిలో కీలక పాత్ర, చాలా కీలక పాత్ర. రెడ్డి అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిది చాలా కీలక పాత్ర. ఐజీ అనే పేరు వెంకటరెడ్డి సంథింగ్ ఏదో రెడ్డి ఉన్నది. సో ఈ రెడ్డి నాయకులందరూ, రెడ్డి అధికారులందరూ కలిసి ఏదో కుట్ర పడినట్టుగా మొదటి నుంచి డౌటే ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద కూడా జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు కలెక్టరు లగచర్లకు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడేమో అక్కడ ప్రజాభిప్రాయ వేదిక పెట్టినప్పుడేమో అక్కడ వందల సంఖ్యలో పోలీసు వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడ లగచర్లకు వచ్చేటప్పుడు మాత్రం ఒక్క పోలీస్ అధికారి వెంట రాలేదు. ఏ పోలీస్ అధికారి కూడా ఆయనకు ప్రొటెక్షన్గా ఉండలేదు. ఎందుకు ఉండలేదు? ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అంతకు ముందే వారం 10 రోజుల క్రితమే ఒక కాంగ్రెస్ నాయకుడి మీద ఇదే ఫార్మా వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు తిరగబడ్డారని, సో ఇంత ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళు అధికారి పోతే అక్కడ ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎందుకు వీళ్ళు గ్రహించలేకపోయారు? ఆ కలెక్టర్ని ఎవరు ఎర్రగా వేసిరు? దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి అనేది కూడా మొత్తము దీని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో పెద్ద కుట్ర ఉంది. ప్రభుత్వమే కుట్ర చేసినట్టుగా మొదటి నుంచి అనుమానాలు వస్తూనే ఉన్నాయి. దీని వెనకాల పెద్ద కథ కమామిషా జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారాన్ని క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో కాబట్టి జాతీయ ఎస్టీ కమిషను ఆ రకంగా కూడా విచారణకు ఆదేశిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఈ ఎస్టీ బిడ్డల మీద జరిగినటువంటి కుట్ర మామూలు కుట్ర కాదు. ఇది ఒక రాజ్యం కుట్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. కాబట్టి కమిషన్ సభ్యులు కానీ, కమిషన్ చైర్మన్ కానీ దయచేసి వాళ్ళ పక్షాన ఆలోచించి ఈ మొత్తం వ్యవహారంలో విచారణ చేస్తే బాగుంటుంది మనం చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఇక సర్కారు పైన ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్. రేవంత్ రెడ్డి సర్కార్ పైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను బలి చేయొద్దని, వారిపై వేధింపులు వికారాబాద్ జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. వారిపై వేధింపులు చేయొద్దని వికారాబాదు జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. బాధితులు శనివారం కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ వెంకటయ్య లగచర్ల ఘటనపైన ఆరా తీశారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రైతుల భూములను లాగేసుకుంటే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీని పడావు పడిన భూములలో ఏర్పాటు చేయవచ్చు కదా అని అడిగారు. పోలీసుల హింసకు గురైన బాధితులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పారు. లగచర్ల ఘటనపైన పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు. త్వరలో లగచర్లలో పర్యటించి బాధిత రైతులతో మాట్లాడతానని ఆయన చెప్పారు. ఆదివారం రోజు కలెక్టర్ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారంట నిన్న. సో దానికి సంబంధించినటువంటి వార్త ఇది. అయితే నిన్న ఈయన అంత సీరియస్ అయ్యారు కదా, ఇక్కడనేమో జాతీయ ఎస్టీ కమిషను సీరియస్ అయింది. ఎస్టీ కమిషన్ ఇవాళ అక్కడ పర్యటించనుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా అక్కడ పర్యటిస్తూ ఉంది. అక్కడ పర్యటిస్తూ ఉంటే ఈ పత్రికలు రాసినాయి. అసలు చూడండి మిత్రులారా, ఈనాడు అనేటువంటి పత్రిక కనపడుతుందా మీకు? ఏడ ఉంది? ఫస్ట్ పేజీలో ఉందా? అసలు లగచర్ల ఇన్సిడెంట్ ఏది? లగచర్ల బీఆర్ఎస్ పాత్ర పైన, కేటీఆర్ పాత్ర పైన ఆరా అని ఈ పోలీసులు కొంతమంది రెడ్డి అధికారులు చెప్పినప్పుడేమో పెద్ద పెద్ద స్టోరీలు ఫస్ట్ పేజీలో రాసినటువంటి ఈనాడు మరి అలా అక్కడికి జాతీయ ఎస్టీ కమిషన్ పోతా ఉంది. అలాగే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యింది. దానికి సంబంధించినటువంటి వార్త ఎందుకు లేదు? అది రాయకుండా ఏం రాసిండు ఈనాడోడు? ఇగో, భారత్ హైపర్ సోనిక్ జోరు, విశ్వసుందరి విక్టోరియా కే జారు అని చెప్పేసి ఒక వార్త రాస్తున్నాడు. వీరికి విశ్వసుందరులు కావాల్సి వచ్చింది ఈనాడోడికి. అలా ఇది అయిపోయినాక ఇంకేం రాసిండు చూడండి. ఇంకా అసలు అది ఉండనే ఉండదు, ఆ వార్తే ఉండదు. ఇక పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి బీజేపీలో రాసిండు.
సబర్మతికి చప్పట్లు, మూసికి తిట్లా అని చెప్పేసి అక్కడికి పోయి ఆయన మాట్లాడినటువంటి ముచ్చట్లు రాసిండు. నకిలీ వైద్యులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి ఇంకొక వార్త రాసిండు. కానీ ఇవాళ లగచర్ల ఇన్సిడెంటే ప్రధాన పేజీలో, ఫస్ట్ పేజీలో లేదు. పోనీ ఆంధ్రజ్యోతిలో ఉందా చూద్దాం ఒకసారి. హైపర్సానిక్ క్లబ్లో భారత్ అంట, ఇది ఒక వార్త రాసిరు. బాలుడి తల చేతులు నరికి అని చెప్పేసి మణిపూర్లో వార్తను రాసిరు. ఈవీ ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేసి ఇంకొక వార్త రాసిరు. కానీ లగచర్ల ఇన్సిడెంట్ కనపడతలేదు. మరి రేవంత్ ప్రజలను ఒప్పించి ప్రక్షాళన చేయని చెప్పేసి అదేదో డ్యామేజ్ కవరేజ్ కోసం, డైవర్షన్ కోసం పోయి పాదయాత్ర చేసినట్టుగానే అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గుజరాత్ గులాం అని చెప్పేసి ఆయన మాట్లాడింది అసలు లేని లేదు, ఆ ముచ్చటే లేదు. ఉందా? లేదు. ఈ సిగ్గులేని పత్రికలు ఎందుకు ప్రజలారా? మనకు అవసరమా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, ఈ పత్రికలు అవసరమా చెప్పండి మీరే. ఇవాళ లగచర్లలో ఆ గిరిజనుల పైన దాడులు జరిగితే కమిషన్ సభ్యులు స్పందిస్తే, రాష్ట్ర కమిషను, జాతీయ కమిషను, ఎస్సీ ఎస్టీ కమిషన్లు స్పందించి సీరియస్ అయితే ఆ వార్తనే రాయాలి ఈ పత్రికలు. ఇది వెలుగు పత్రిక రాసేది, ఇది కాంగ్రెస్ ఫక్తు పత్రిక, ఇది రాస్తుందా? పోనీ లేదు. అసలు ఆ ముచ్చటే లేదు. అసలు ఆ ముచ్చటే లేదు అంటున్నా. ఫస్ట్ పేజీలా ఇట్లా ఉంటుంది ఇలా కథ. ఇలా కథ ఇట్లా ఉంటుంది ప్రజలారు. చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఇవి మన పత్రికలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు అనేటువంటి పత్రికల కథ ఆ విధంగా ఉన్నది. సో కాబట్టి రాయరు వాళ్ళకి అవసరం లేదు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇట్లా నెగిటివ్ వార్తలు రాస్తే వాళ్ళకు పేపర్లకు యాడ్లు రావు, వాళ్ళ బతుకులు ఉండవు, వాళ్ళకు రావాల్సిన మూటలు రావు, సంచులు రావు. సో కాబట్టి ప్రజలు ఏమైపోయినా సర్లేదు, ప్రజలు ఎట్లా వచ్చినా పర్లేదు, వాళ్ళకు మాత్రం వాళ్ళ సంస్థలు కావాలి, వాళ్ళకు భజన చేసుడు కావాలి. సో కాబట్టి ఈ పత్రికలను మనము పూర్తిగా దాంట్లోని బ్యాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈనాడు పత్రికని, ఆంధ్రజ్యోతి పత్రికని, వెలుగు అనేటువంటి పత్రికని ఇంకా కూడా మనం చదువుతున్నాము అంటే మన ప్రజలను మనం మోసం చేసుకున్నట్టే, మన వేలుతోని మన కంట్లో మనం పొడుచుకున్నట్టే. ఈ 3 పత్రికలను, దాంతోపాటు దిశ అని ఇంకోటి మోపైంది ఈ మధ్యలో, అది కూడా. ఈ 4 పత్రికలను చదువుతున్నాం అంటే మన ఏళ్ళతోటి మన కంట్లోనే పొడుచుకున్నట్టు. ఎందుకంటే మన మీద ఎట్లా కుట్ర చేస్తున్నారో మనకే తెలియకుండా మనకు మంచిగా అనిపించేటువంటి విధంగా వార్తలు రాసి జనాలని మభ్యపెట్టి ఆగం చేసేందుకు ఈ పత్రికలు ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ అనేటువంటి పత్రికలు ఉన్నాయో ఈ పత్రికలు ఆ పని చేస్తూ ఉంటాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు ఇది ఏ పార్టీలతో సంబంధం చెప్పండి? నువ్వు అలా రాయకపోవడానికి కారణం ఏంటిది? ఈ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అక్కడికి పోతున్నారని రాస్తే నీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ పేజీలో సర్కార్ పైన ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ అయిందని చెప్పేసి ఒక ముచ్చట రాస్తేందుకు నీకేం కష్టమైంది? ఎందుకు కష్టమైంది అంటే ఇవన్నీ ఏవి కూడా ప్రజలకు వాస్తవాలు తెలియవద్దు. మన ఏమో చిన్న పత్రికలు, మన ఏమో ఇంకా పెద్ద సర్క్యులేషన్ లేదు కాబట్టి మనం రాస్తా ఉన్నాము. కానీ ఇవి సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నాయి, ఊరల్లో ఆ పేపర్లు పోతూ ఉంటాయి, చదువుతారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు అని చెప్పేసి అవి దేంట్లో కూడా వార్తలు రాకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే వాళ్ళకి అక్కడికి వచ్చేది అయితే మాత్రం పెద్ద తాటికాయంత అక్షరాలతోటి పెద్ద హెడ్డింగ్లు పెట్టేసి ఫస్ట్ పేజీలలో నిండా రాస్తారు. ప్రజలకు అక్కడికి వచ్చేది, ప్రజలు నష్టపోతున్నటువంటి అంశాన్ని మాత్రం అసలు చూపించరు.